నిసిన నాకు బ్రహ్మానంద గారికి ఐ హ్యావ్ ఏ వెరీ లాంగ్ రిలేషన్షిప్. నేను ఫస్ట్ టైం డైరెక్టర్ అవ్వాలని బ్రేక్ వస్తున్నప్పుడు ఆయన ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నారు అహనా పెళ్ళి అంట. సో యూస్ టు బి ఆ సెట్లో తిరుగుతూ ఉండేవాడిని. అండ్ ఆబ్వియస్లీ మనీ అనగనగా ఒకరోజు డిడ్ సమ్ వెరీ మెమరబుల్ ఫిల్మ్స్ టుగెదర్. మళ్ళీ ఇప్పుడు అప్పల్ రాజు. సో ద ఫ్యాక్ట్ ఇట్ ఈస్ హిస్ సన్స్ ఫిల్మ్, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ విష్ ద ఫిల్మ్ అండ్ గౌతమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. వారెవ టైటిల్ నాకు బాగా నచ్చింది. అండ్ ట్రైలర్లో గౌతమ్ చాలా డైనమిక్గా ఉన్నాడు. సో సినిమా మంచి హిట్ అవ్వాలి, మా గౌతమ్కి హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ టు ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సో మచ్. దాదాపు 15 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. వారేవో ఏమి ఫేస్ అని రాము గారే బ్రహ్మానందం గారిని పాట రాయించారు. అది ఎంత హిట్ అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ పాటలోంచి తీసుకున్న టైటిల్ ఇది వారేవ అనేది నిజంగా బాగుంది. మంచి టైటిల్. గౌతమ్కి ఇది మంచి హిట్ సినిమా అయ్యి మంచి పేరు వచ్చి మంచి కెరీర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గౌతమ్ చిన్నప్పటి నుంచి తెలుసు, బ్రహ్మానందం గారు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తెలుసు. కాబట్టి వాళ్ళిద్దరూ బాగుండాలి అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి అటు నిర్మాతలకి దర్శకులకి యూనిట్కి మంచి పేరు వచ్చి మంచి విజయవంతం అవ్వాలని మనసారా ఆకాంక్షిస్తూ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మానందం గారు అంటే నాకు చాలా 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 ఇష్టం. డిఫరెంట్ కాదు, ఇండస్ట్రీకి రాకముందు నుంచి కూడా ఆయన కామెడీని చాలా ఇష్టపడతాను నేను. సో అలాంటి బ్రహ్మానందం గారు అబ్బాయి ఈరోజు హీరోగా సెకండ్ ఫిల్మ్ చేస్తున్నాడు. నేను తను ఒక డెమో రీల్ షో రీల్ లాంటితో చూపించాడు. తను నాకు చాలా బాగున్నాడు. చాలా బాగున్నాడంటే నిజంగానే ఏదో మామాటం కోసం చెప్పడం కాదు. నేను అప్పుడే చెప్పాను బ్రహ్మానందం గారితో, సినిమా చేయండి సార్ మీరని. ఆయన తీరు కాబట్టి ఎవరితో తీయించారు చాలా జాగ్రత్తగా. బట్ ఏంటంటే ఆయన రిగ్రెట్ అవుతారు, నేనే తీసుంటే బాగుండు అని అనిపించేలాగా ఈ సినిమా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గౌతమ్కి, ఆ డైరెక్టర్కి, ఆ ప్రొడ్యూసర్కి అందరికీ ఈ సినిమా ద్వారా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు వారేవా దీనికి ఈ లోగో ఆవిష్కరణకు సంబంధించి ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తే చాలా తక్కువ వ్యవధిలో, నాకు ఎక్కువ టైం కూడా లేదు, షూటింగ్స్ బిజీలోనే అందరినీ పిలవలేకపోయాను. కానీ నా మీద ఉన్న అభిమానంతో, నా మీద ఉన్న ప్రేమతో నేను ఇప్పుడు వీళ్ళిద్దరూ స్టోరీ డిస్కషన్లో ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ గారు, పూరి జగన్నాథ్ గారు. సార్ మీ ఇద్దరు అంటే మీ ఇద్దరు అనలేదు, నేను వస్తే బాగుంటుందేమో అని మొన్న ఎప్పుడో చెప్తే వస్తానంటే నేను వస్తే మీకు ఏమైనా అభ్యంతరం అని అడిగిన. సో రియలీ ఆ మాట అనేసరికి నాకు మై హ్యాపీనెస్ న్యూస్ నో బౌండ్స్. చాలా ఆనందం వేస్తుంది. దాని తర్వాత అసలు నన్ను చలనచిత్ర పరిశ్రమకి జంజాల గారు పరిచయం చేస్తే అప్పుడు కో డైరెక్టర్ ఈయన. కో డైరెక్టర్ ఎంత మేజర్ పార్ట్ తీసుకుంటారో మీకు తెలుసు కదా. ఆయన లేకపోతే బహుశా నేను వచ్చుండేవాడిని కాదు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ పరిచయం ఉండేవాడిని కాదేమో. ఆయన సరే తెలుగు ప్రేక్షకులకి బ్రహ్మానందం అంటే ఇలా కాదు ఇలా కూడా చేయించవచ్చు అని నా చేత అద్భుతమైనటువంటి కామెడీ క్యారెక్టర్స్ ఇచ్చిన నాకు అత్యంత ఆత్మీయుడైన వైట్ల శ్రీను గారు, మిగతా రైటర్ విక్రమ్ రాజు గారు, సతీష్ అండ్ హీరో నీ పేరేంటి గౌతమ్ అండ్ శాంభవి, వీరికి ఒక్కడిని మర్చిపోయాను. మర్చిపోలేదు ఏమ్మా ఏంటంటావు? ఎంతసేపు అయింది మీకు చెప్పి మాట? మాకు ఎప్పటి నుంచో తెలిసింది. తర్వాత అతని విషయంలో ఒక మాట చెప్పాలి. ఇప్పుడు వైట్ల శ్రీను గారు చమత్కరించినట్టు బ్రహ్మానంద గారు మీరు సినిమా తీరు కదా ఎవరి చేతను తీయించారని. అది మొన్న ఎవరో అన్నారు, బ్రహ్మానంద గారు రోజుకి 5 లక్షలు తీసుకుంటారని వాడి ఇళ్లలోకి వెళ్ళి బీరువాలో తెచ్చుకుంటాం మేము, ఇస్తారు. ఇస్తే మనం తీసుకుంటాం, జనరల్గా జరిగేది అది. అలాగే ఆయన మనం తీయమంటే తీయడు. ఒక 3 నెలల క్రితం, అంటే ఇది వారేవా సినిమా స్టోరీ కాదు, వారేవా సినిమా తీయడానికి కావాల్సిన స్టోరీ చెప్తున్నాను. అది ఎక్కువసేపు బోర్ కొట్టకుండా 1 మినిట్లో చెప్పేస్తాను. ఓ 3 నెలల క్రితం అనుకుంటాను, ఆయన అప్పుడు ఇంకొక 20 కిలోలు ఉండేవాడు అతను. ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను మీకు తర్వాత అర్థమవుతుంది. 20 years తర్వాత వచ్చి ఏమంటే మీ అబ్బాయితో మేము సినిమా చేయాలనుకుంటున్నాం అన్నాడు. అదేంటయ్యా కొత్తవాడు నువ్వు, పైగా ఇప్పుడు సినిమాల పరిస్థితి అంత బాగాలేదు, మీరు తీయటం మంచిది కాదేమో అన్నాను నేను.
లేదు లేదు సార్, నాకు సినిమా ప్యాషన్ అండి, నేను సినిమా చేయాలనుకుంటున్నాను, డబ్బు గురించి కూడా ఆలోచించక్కర్లేదు, ఒక ఒక అమౌంట్ చెప్పి ఒక 3 crores 3.5 crores నేను సినిమా తీస్తానండి అన్నాడు. అంటే నేను అన్నాను, ఏమైనా 3.5 కోట్లు పెట్టి సినిమా చేస్తే గౌతమ్ కొత్త హీరో, కొత్త డైరెక్టర్ అంటున్నావు, కొత్త హీరోయిన్ అంటున్నావు, అంత బిజినెస్ అవ్వదు, ఎందుకు వచ్చింది అనవసరంగా, కుర్రాడివి, పైగా ఎవడన్నా వచ్చి అట్లాగా అడిగినప్పుడు నీకైనా బ్రెయిన్ లేదా, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇండస్ట్రీలో, ఇలాంటి వాళ్ళు ఎవరన్నా పట్టుకుని అడుగుతారు చొక్కా పట్టుకుని, నేను వద్దయ్యా బాబు అన్నాను. అంటే కాదండి, తన దగ్గర కలెక్ట్ చేసిన మొత్తం సీడీసు, సినిమాకి సంబంధించిన మ్యాటరు మొత్తం అంతా చూపించి, ఇదిగోండి నాకు ఇలా ఉంది, అందుకని ఈ సినిమా ఇట్లా నేను చేయాలనుకుంటానని చెప్పాను. అతని మీద ఒక పిచ్చి కాన్ఫిడెన్స్ ఏర్పడింది నాకు. తర్వాత ఇంకెవరు ఏంటి ఆర్టిస్టులు మిగతా అన్నీ నేను పట్టించుకోలేదు. సరే గో హెడ్, తీసేయండి సినిమా అని చెప్పాను. అలా స్టార్ట్ అయిన సినిమా చక్కగా మొత్తం అంతా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చి ఒక స్టేజ్ వచ్చేసరికి అసలు మనమే డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు, ఏంటో తెలియదు. ఎందుకంటే తన సినిమా మీద తనకున్న నాలెడ్జ్ కొంత ఉంది. తర్వాత సినిమా డైరెక్షన్లో కూడా జాగ్రత్తగా నేర్చుకుంటే చేయొచ్చు అనే పట్టుదల. అసలు పట్టుదలకి మారు పేరేమో అనిపిస్తుంది అనమాట. ఆ కుర్రాన్ని చూస్తే నాకు అనిపించేది ఫస్ట్ ఒక 3 నెలల్లో లైపోలు గీపోలు ఏం చేయించకుండా 20 కిలోలు తగ్గాడు. దాన్ని బట్టి మీరు ఆలోచించండి. ఎప్పుడు పట్టినా నేను కేబీఆర్ పార్క్లో ఉన్నానండి, వర్కౌట్ చేస్తానండి అంటుండేవాడు. ఈయనతో ఎప్పుడు ఫ్రీగా మాట్లాడుతానయ్యా బాబు నేను అనుకునేవాడిని. ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన తర్వాత కష్టపడి పనిచేస్తే హీరోగా కూడా నేను మారచ్చు కదా అనుకున్నాడు. అనుకుని నెక్స్ట్ సినిమా, ఆ సినిమా పేరు సి అనుకుంటా బహుశా, ఆ సినిమాకి అతను హీరోగా యాక్ట్ చేసి తనే డైరెక్ట్ చేసేటువంటి స్థితికి ఎదిగాడు. సో అంత కష్టపడి ఒక సినిమా మీద ప్యాషన్తో సినిమా తీయాలనుకున్నటువంటి వ్యక్తి డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని, అతను హీరోగా కూడా సక్సెస్ అవ్వాలని, డైరెక్టర్గా కాకుండా హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, తమిళ సినిమాలో పూర్వం ఉండేవాడు భాగ్యరాజా, అలాగా అంతటి వాడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత హీరో, నేను నీ గురించి నువ్వు నా గురించి ఇక్కడ చెప్పుకోవటం అవసరం అంటావా? సరే చూశారు కదా, ఏదో కొంచెం స్టైలిష్గా నడిచి రావటం అని అది ఏదో చెప్పారు, బాగానే ఉంది. బాగుంటే జనం చూస్తారు, లేకపోతే లేదు, అది వేరే సంగతి. మా అబ్బాయి మీరు చూడండి బాబు, మీకు దండం పెడతాను, చాలా మంచోడు, బాగా చేశాడండి, నేను మిమ్మల్ని నవ్వించాను కదా, మీరు మమ్మల్ని నవ్వించండి, ఇట్లాంటివన్నీ మనం చెప్తే చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఎవడైనా ఆర్టిస్ట్ హ్యాస్ టు ప్రూవ్ ఇట్. మిగతా వాటిలో ఏదైనా క్యారెక్టర్ దగ్గర ఏదైనా సినిమా ఉద్యోగం కావాలనుకోండి, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ఏదైనా ఉద్యోగం ఇవ్వండి అంటే, సరే పడేయండిరా, మన ఊరోడే అనుకుని పడేస్తాడు, ఉద్యోగం సరిగ్గా చేసినా చేయకపోయినా పర్వాలా. ఇక్కడ రికమెండ్ చేశాడంటే స్టేజ్ ముందు వీడే కనపడతాడు కెమెరా ముందు. కాబట్టి మన టాలెంట్ ఏంటో, మన గొప్పతనం ఏంటో, మన ఇదేంటో తెలియాలంటే డెఫినెట్గా హీ హ్యాస్ టు ప్రూవ్ ఇట్. ఎవరైనా ఎక్కడైనా అది పలానా వాళ్ళ అబ్బాయినో లేకపోతే పలానా వాళ్ళ బావమరిదనో ఇంకొకటి మేనల్లుడో అంటే కుదరదు. కాబట్టి ఐ విష్ గౌతమ్ ఆల్ సక్సెస్ అండ్ శాంభవి లుకింగ్ వెరీ స్మార్ట్. అంటే బహుశా నా మీద ఏదో మనసు పారేసుకున్నట్టు అనిపిస్తుంది నాకు చూస్తే. డోంట్ వర్రీ, ఐ లుక్ ఆఫ్టర్. సో ఆ అమ్మాయి కూడా చాలా ఈ సినిమాల్లో కొన్ని అక్కడక్కడ కొన్ని బిట్స్ అవి చూశాను నేను, చాలా బాగా యాక్ట్ చేసింది. షీఈస్ గుడ్ లుకింగ్, సో క్యూట్. వీళ్ళిద్దరికీ ఈ సినిమాతో మంచి భవిష్యత్తు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్ గారు, ఈవి సత్యనారాయణ గారు, శ్రీను వైట్ల గారికి, బ్రహ్మానందం గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది అవుట్ అండ్ అవుట్ ఫుల్ యాక్షన్ ఫిల్మ్ అండి. ఇందులో గౌతమ్ యాక్షన్ వారేవా, శాంభవి గ్లామర్ వారేవా, బ్రహ్మానందం గారి కామెడీ వారేవా, ఎక్సలెంట్ మూవీ, చాలా చాలా బాగా వచ్చింది. ఓవరాల్గా మూవీ వారేవా. మీ అందరూ చూసి కూడా సినిమాని అందరూ వారేవా అంటారు. సో మళ్ళీ ఆడియో ఫంక్షన్ కూడా త్వరలోనే చేస్తున్నాం, రిలీజ్ కూడా అక్టోబర్లో చేయాలనుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. చిన్నప్పటి నుంచి అడ్మైర్ చేస్తున్నాను ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న స్టేజ్ పైన ఉన్న డైరెక్టర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. చిన్నప్పటి నుంచి నేను, మా తమ్ముడు కానీ, మా ఫ్రెండ్స్ కానీ అందరూ బాగా అడ్మైర్ చేసే డైరెక్టర్స్ అందరూ ఈ స్టేజ్ పైన ఉంటాం, చాలా ఎక్సైటింగ్గా ఉందండి. స్పెషల్ థ్యాంక్స్ టు ఈవి సత్యనారాయణ గారు, పూరి జగన్నాథ్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు అండ్ శ్రీను వైట్ల గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. సినిమా గురించి చెప్తే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా చేస్తున్నానండి. ఇందాక నాన్నగారు చెప్పినట్టు సినిమా బాగుంటే డెఫినెట్గా చూస్తారు, బాగోపోతే ఏం లేదని. బట్ డెఫినెట్గా మేము అందరం చాలా కష్టపడ్డాం మూవీకి. కెమెరా క్రూ దగ్గర నుంచి, ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర నుంచి మొత్తం టాప్ టు బాటమ్ అందరం చాలా కష్టపడ్డాం. ఈ కష్టాన్ని మీరు అందరూ గుర్తించి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Namaskaram. Hello, everybody. I am really excited to be here and just really excited to be part of such a good film with
all the good technicians, from co-actors to all the actors, though I've not been working with Mr. Brahmanandam sir, but I feel great to be part of the film, which actually they're such big actors. I'll keep it short and sweet. Thank you. And actually this film is Vareva. Thank you. Thank you.